భరత్ ఫస్ట్ ఈ గేదెలు తీసుకొచ్చారా? స్టార్ట్ ఈ గేదెతో స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇది కొంచెం మార్కెట్ లో కొంచెం మంచిగా ఉందని చెప్తే ఇమీడియట్లీ ఈ 3 తీసుకున్నాం. ఓకే. అప్పటికి 3 months బ్యాక్ అది అయినాం హర్యానాకి వెళ్ళి. ఓకే. కానీ ఇక్కడ పాల డిమాండ్ ఎక్కువ ఉండడంతో మీరు ఇప్పుడు మనం 3 తెచ్చుకున్నాం. అంటే డెలివరీ ఒక 2-3 days ముందు తీసుకున్నాం. ఓకే. దాని తర్వాత డెలివరీ పెట్టేసి ఆర్డర్ పెట్టినాం. మొత్తం లోడ్ వచ్చేసింది. ఓకే. లోడ్ కాస్ట్ ఎంత అండి ఇందాక మనకి హర్యానా? 12 to 13 పడ్డది. ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ అయితే ఆవులతో మొదలు పెట్టారా మీరు? గిరావులతో స్టార్ట్ చేసారు. ఓకే. ఇప్పుడు గిరావులు అప్పుడు ఎక్కడ కొన్నారు? ఓకే. గిరావులు ఎప్పుడు కొన్నారు? అప్పుడు స్టార్టింగ్ లో ఇక్కడ లోకల్ ఉన్నారా బయట ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ ఆవులు కూడా బయట అచ్చా నియర్ బై తెలంగాణలో కొనుగోలు చేశారు. ఆవులది అయితే 1 year అయింది. బాగానే ఉంది ఆవులు బాగానే ఉంది. మళ్ళీ బఫెలోస్ కిందకి వచ్చారు. బఫెలోస్ కి ఎక్కువ రేట్ ఉందనా? మిల్క్ రేట్ ఎక్కువ ఉందనా? డిమాండ్ ఎక్కువ ఉంది మిల్క్. ఓకే. ఇవి తెచ్చారు కానీ వీటి మీద కూడా ఇవి పాలు కూడా సరిపోకపోతే మీరు ఇప్పుడు ఆన్లైన్ లో లోడ్ తీసుకొని వచ్చారు. మొత్తం అయితే 12 నుంచి 13 లక్షలు అయితే పడ్డాయి విత్ ట్రాన్స్పోర్ట్. ధరంవీర్ డైరీ ఫార్మా? ఓకే. కర్నాల్ హర్యానా నుంచి అయితే మన భరత్ అయితే కొనుగోలు చేసి తీసుకొచ్చారండి. వీళ్ళైతే మనకి బీటెక్ చేశారు కదా, బీటెక్ చేసి ఈ రంగంలోకి అయితే వచ్చి ఆవులతో పాటు బఫెలోస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ కనబడుతుంది. ఇదైతే వీళ్ళు లీజుకి తీసుకొని అయితే గడ్డి కూడా పెట్టే ఏర్పాటు చేస్తున్నారు. అటు దిక్కు అయితే గడ్డి ఆల్రెడీ ఉంది. దానిలో ఏమి ఇస్తారు భరత్? ఓకే. వేస్తారు మొత్తం అన్ని ఇవన్నీ మిక్స్ చేసేస్తారా? ఓకే. వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మన ఫామ్ లో వచ్చేసి? పాలు అవి మొత్తం తీసుకోవడానికి ముగ్గురు ఉన్నారు ఫ్యామిలీ. ఇప్పుడు మన పొలంలో చిన్నగానే చూసుకోవడానికి, సో సొప్ప గిట్లా కోసుకొని అవన్నీ మనకు చేయడానికి, క్లీనింగ్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఉన్నది. ఇక పాలు విండి వాటికి దాన అయినా మొత్తం చేయడానికి ముగ్గురు టేకేస్తున్నారు. ఓకే. ఎంత ఇప్పుడు వాళ్ళకి ఎంత జీతం ఇస్తారు? అరౌండ్ ఇప్పుడు ఆయనకి వీళ్ళకి వెళ్తే ఒక్కొక్కరికి 18 to 20. పాలు పిండే వాళ్ళకి ఎక్కువ ఇస్తారా? పాలు అది పాలు పిండేటోళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే అందరికి 18 నుంచి 20 వేల అయితే జీతం ఇస్తారు. ఓకే. అంత బాగానే ఉన్నారా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు వీళ్ళు? ఉంటుర్రా పోతుర్రా? స్టార్టింగ్ అంటే 8 months నుంచి ఒక ఆయన స్టార్ట్ అయ్యింది. ఇంకో ఆయన ఇంటికి వెళ్ళి. అచ్చా. ఓకే. ఇదేనా మీకు దానా వేసేది? ఓకే. ఇది ఉదయం కలుపుకోండి. एक बार बताओ. सब खत्म हो गया. పత్తి చెక్క, ఓకే. అన్నీ మిక్స్ చేసి సాయంత్రానికి అయితే రెడీ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆవులు తీసుకోవచ్చు మీరు. మొత్తం అయితే 25 నుంచి 26, 27 అట్లా ఉంటాయి. స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ వరకు. ఓకే. మనం చూసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే మనకి ఈవినింగ్ టైంలో మనకి పాలు తీస్తున్నారు. హర్యానా కర్నాల్ నుంచి అయితే ఈ బఫెలో లోడ్ అనేది దిగిందండి ధరంవీర్ డైరీ ఫామ్ నుండి. ఇక్కడ అయితే ఈవినింగ్ అయితే పాలు తీస్తున్నారు. చూసుకోవచ్చు. మరి ఎన్ని పాలు ఇస్తున్నాయి ఏంటనే ఒకసారి చూద్దాము. మిగతాది కూడా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకో బఫెలో కూడా ఇదైతే స్టార్ట్ ఇప్పుడే చేస్తారు. లోపల మీరు చూసుకోవచ్చు. అందాజ ఎన్ని లీటర్ పాలు ఇస్తాయి ఇప్పటికైతే వచ్చేస్తే మొన్న వచ్చాయి. ఇది 3వ రోజు అవుతుంది. చూపిద్దాము. భయ్యా కితనే లీటర్ दूध है? आसपास 10. అన్నీ కూడా ఇప్పుడు థర్డ్ డే కాబట్టి అన్నీ కూడా ఇద్దరైతే వీళ్ళు హర్యానా నుంచి వచ్చి ఇక్కడైతే మనకి పాలైతే చూపించడం జరుగుతుంది. అది ఎన్ని లీటర్లు పడుతుంది భరత్? 5 liters. 5 liters. అక్కడ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా నేను తీరుస్తాను. ఇక్కడైతే అయిపోవస్తుంది కాబట్టి కంప్లీట్ చేద్దాం. ఇది దూడకు వదిలేస్తారు కదా, ఒక హాఫ్ లీటర్ అట్లా.
ఒకసారి వెయింగ్ మిషన్ దగ్గర తీసుకో భయ హో గయా చూసుకోవచ్చు. బకెట్ అయితే నిండింది. అది అయితే పాలు వాళ్ళు ఎలా తీస్తున్నారో కూడా మీరు చూసుకోండి. బ్యాక్ ఇవి 2 తీస్తున్నారండి ఫస్ట్ అయితే, ఆ తర్వాత ఫ్రంట్ ఇవి 2 తీస్తున్నారు. పాలైతే బస్ బస్ भैया बरते कितना लीटर बकेट है भाई? 5 లీటర్ ఓకే. అన్నీ కూడా పూటకైతే 5 లీటర్ పాలు అయితే ప్రజెంట్ ఇస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి మనం వారాహి డైరీ ఫామ్లో ఉన్నాము. బఫెలోస్ అండ్ కౌస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయండి. కౌస్ విషయానికి వస్తే హెచ్ఎఫ్ బ్రీడ్కి ఉన్నాయి, మనకి గిరి జాతికి సంబంధించిన ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయండి. అన్నీ కూడా ఒక 20 to 25 కౌస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మిల్కింగ్ పర్పస్లో అండి, ఇక్కడ సేల్ కాదు ఇవి. వీళ్ళైతే పాల కోసం అయితే ఇవైతే పెంచడం జరుగుతుంది. అన్నీ కూడా బుల్ కూడా ఇక్కడ క్రాసింగ్ చేపిస్తున్నారండి. ఇక్కడ హెచ్ఎఫ్ బుల్ కూడా ఉన్నాయి, అట్లాగే గేదెలు అయితే మనకి లోకల్ బ్రీడ్ అయితే అన్నీ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ బ్రీడ్, గిరి బ్రీడ్ అన్ని కౌస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇట్లాగే ఈ రోజు అయితే మనకి నిన్నైతే హర్యానా నుంచి అయితే లోడ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆన్లైన్లో అయితే కొనుగోలు చేశారండి. దూడకైతే వదిలిపెడుతున్నారు, ఒక ½ లీటర్ అయితే వదిలిపెడుతున్నారు అందాదా. అన్నీ కూడా మనకి ప్రజెంట్ మొన్నే దిగాయి కాబట్టి 4 నుంచి 5 లీటర్ పాలు అయితే ఇస్తున్నాయండి పూటకు వచ్చేసి. దూడకు వదిలిపెట్టగా వీటి అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే. అదైతే 5 లీటర్ బకెట్ అని చెప్తున్నారు మనకి. వీళ్ళు పిండే విధానం కూడా చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే మనకి అవి 2 తీస్తున్నారు ఫస్ట్, తర్వాత ఇవి 2 అయితే తీయడం జరుగుతుందని చెప్పారు. ఒకటైతే మనకి దూడకు వదిలేస్తారండి, పూర్తిగా దూడకైతే వదిలేస్తారు. పాలు తీసే విధానం కూడా మీరు చూసుకోవచ్చు. నేను దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను మీకు. అన్నిటికైతే దూడలు సేఫ్గా వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి హర్యానా, కర్నాల్ నుంచి అయితే ధరంవీర్ డైరీ ఫామ్ నుంచి వచ్చిన బఫెలోస్ ఇవన్నీ కూడా.
ఇల్లు కూడా నిన్న మొన్న దిగినాయి కాబట్టి కొంచెం అటు ఇటు తక్కువ పాలు ఇస్తాయంటే కొంచెం సెట్ కావాలి. ఇంకా ఇంకొక వారం 10 రోజులు అయితే కానీ మనకైతే వాళ్ళు చెప్పిన పాలు అయితే మనకి ఇవ్వవు. అందుకోసమనే దానా ఇట్లా అయిపోయింది, మన వాతావరణానికి సెట్ అయిపోయింది, అన్నీ కూడా సమృద్ధిగా అన్నీ కూడా దానా ఇట్లా అన్నీ కూడా మంచిగా ఇస్తే మాత్రం పాలు అనేది వాళ్ళు చెప్పిన పాలు అయితే ఇస్తాయని కూడా మనకైతే చెప్పడం జరిగింది. అన్నీ చూసుకోవచ్చు. 10 అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే వీళ్ళు కొనుగోలు చేశారు. ఇంకా టైటిల్లో నెంబర్ ఉంది, వీడియో మీద నెంబర్ పెడుతున్నాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.